మా ఇంట్లో పార్టీ పెట్టిన ప్రతిసారి నేను ఫుడ్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ డ్రైవర్లు అలాగే పనిచేసే వాళ్ళు చాలామంది వస్తారు. దగ్గర దగ్గర ఒక 7, 8 మంది దాకా వస్తారు. ఈ మజురాలో ఇద్దరు పని చేస్తా ఉంటారు. మేమే ఒక 10 మంది దాకా ఉంటాము. సో అందుకని చెప్పేసి నేను రైస్ ఎక్కువ చేస్తాను. అలా మేమంతరం తిని మిగిలిన అన్నాన్ని తీసుకెళ్ళి మసీదులో పెట్టేస్తాము. అక్కడ కూడా చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ అలాగే ఇళ్లల్లో టయానికి తిండి ఇవ్వని వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళ కోసం ఈ తిండి తీసుకెళ్ళి అక్కడ పెడతానన్నమాట. మా ఇంట్లో పార్టీలు చాలానే జరుగుతాయి కాబట్టి ఇలా బాక్సుల్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి మసీదులో పెడతాం. ఇది మా ఇంటి దగ్గర ఉండే మసీదు. చూడండి, దగ్గర దగ్గర 10 బాక్సులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు ఇక్కడ డ్రైవర్లు వచ్చినారు కదా, వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కోయట్లో? 15 సంవత్సరాలు అయింది. నీ జీతం ఎంత? జీతం 160. 160 అంటే ఇండియా డబ్బులు 45,000 దాకా వస్తుందా? వస్తుంది. ఏమేం పని చేస్తావా? డ్రైవర్ పని చేస్తా, అన్ని కోయటలో పని అన్ని చేయాల్సిందే. మామూలుగా డ్రైవర్ పని చేస్తావు. ప్రసాదం నీ జీతం ఎంత? 120. అంటే ఎంత వస్తుంది బొమ్మ ఇండియా డబ్బులా? ఒక 30,000 దాకా వస్తుందా? ఓకే, 30,000 దాకా వస్తుంది. నువ్వా? డ్రైవర్ పనే. 2 సంవత్సరాలు చేసే అతనికి 120. నువ్వు 15 సంవత్సరాలు చేస్తావు కాబట్టి 160. అంతేనా? సరే, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 110.